నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశం కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకం. ఉయ్యాలవాడ జయంతి కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. కడపలో నిర్వహించే పిల్లల పండుగ బాలోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలి. చిన్నారులకు నిర్వహణ కమిటీ ప్రతినిధుల పిలుపు. స్వాతంత్రోద్యమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కొనియాడారు. జిల్లాలోని పులివెందుల పట్టణంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 219వ జయంతి వేడుకలు వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. తొలుత కడప ఎంపీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విశేష సేవలు అందించారన్నారు. బ్రిటిష్ వారిపై ఆయన పోరాటం చేసిన స్ఫూర్తితోనే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉద్యమాలు చేశారన్నారు. అటువంటి మహనీయుడు అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం పలువురు వైసీపీ నేతలు దేశం కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఒకరు ఈ వారు జరిగితే సరిపోతుంది, గురానికి వాళ్ళు వేయచ్చు. ఈ వారు తక్కువ ఏనాటి వీరుడు ఉయ్యాల నరసింహారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇవాళ ఆయనను ఘనంగా స్మరించుకోవడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళను ఎదిరించిన తొలి నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. రైతుల హక్కుల తరపున పోరాడిన నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన 1806లో జన్మించి 1847లో మరణించారు. అంటే కేవలం 40 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు. ఆయన జీవించింది 40 సంవత్సరాలు అయినా కూడా 200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు ఇంకా మనము స్మరించుకుంటున్నామంటే, ఆయనను గుర్తుంచుకుంటున్నామంటే, ఆయన బతికిన 40 సంవత్సరాలు ఎంత గొప్పగా బతికారో ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు. అటువంటి మహనీయుని ఈరోజు తలుచుకోవడం అదృష్టంగా భావిస్తూ, ఆయన స్ఫూర్తిని నేటి తరాలు తప్పకుండా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, మరొకసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ఘనంగా నివాళులు తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు లబ్ధిదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు ఇంకా వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీల విచారణకు క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా ఉన్నతాధికారి వెళ్లాలని సూచించారు. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు. కడప నగరం వద్ద ఇర్కాన్ సర్కిల్లో హైవే రోడ్ అమర్ అండ్ అమర్ టైల్స్ బ్రాంచ్ని కడపలో పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ సురేంద్ర కుమార్ మాట్లాడుతూ రాయితో చేసిన గ్లాసీ మ్యాసిల రకాలు ఒరిజినల్ టైల్స్ మాత్రమే ఉపయోగిస్తున్నామని, వీటి బ్రాంచ్లు తిరుపతి, రాయచోటిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పుడు దీన్ని కడపలో కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కడప ప్రజలకు తమ టైల్స్ షాప్లో 10 నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. వీరికి ఎక్కడ డీలర్స్ లేరని, ప్రజలందరికీ నాణ్యమైన మన్నికమైన టైల్స్ అందిస్తున్నట్లు ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేశారు. టైల్స్ పొడవు 9.3 mm మందం 6 mm ఉంటాయని, తమ కంపెనీ అవుట్లెట్ మీరియర్కరణని 2000 స్క్వేర్ ఫీట్ టైల్స్ కొంటే వారికి ఉచిత డెలివరీ సదుపాయం ఉందన్నారు. కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నేను అమర్ అండ్ అమర్ టైల్స్ రీజనల్ మేనేజర్గా ఉన్నాను. ఇక్కడ మనం వచ్చేసి మన కంపెనీ కడపలో ఈ పొద్దు ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇక్కడ మనకు వచ్చేసి కంపెనీలో వచ్చేసి మన దగ్గర అన్ని రకముల టైల్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర వచ్చేసి వర్టిఫైడ్ టైల్ ఉంటుంది. మన దగ్గర వర్టిఫైడ్ టైల్లో వచ్చేసి మన దగ్గర గ్లాజీ ఉంటుంది, మ్యాటీ ఉంటుంది, అన్ని విధముల టైల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కడప ప్రజలకు తక్కువ ధరల్లో మనం టైల్స్ అందించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ అవుట్లెట్ ప్రారంభించడం జరిగింది. మనకు రాయచోట్లో అవుట్లెట్ ఉంది, తిరుపతిలో అవుట్లెట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కడపలో అవుట్లెట్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్ సందర్భంగా ఒక వారం వరకు మంచి సరసమైన ధరల్లో టైల్స్ అంటే మంచి డిస్కౌంట్తో ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకు అలంకాన్పల్లె సర్కిల్, మనకు రాజంపేట బైపాస్ స్టార్టింగ్లోనే ఉంటుందండి. సంబంధం లేదు సార్, ఇది ఓన్లీ టైల్ వర్టిఫైడ్ టైల్ సార్. మామూలుగా సిరామిక్ టైలు వర్టిఫైడ్ టైల్ ఉంటుంది సార్, కానీ మన దగ్గర ఓన్లీ వర్టిఫైడ్ టైలే ఉంటుంది. సిరామిక్ అనేది ఏమవుతుందంటే మనకు వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, త్వరగా వచ్చేసి కలర్ షేర్ అవ్వడం కానీ లేదా త్వరగా విరిగిపోవడం కానీ జరుగుతుంది, బెండ్ అవుతుంటాయి. కానీ వర్టిఫైడ్ టైల్లో మీకు అలా ఉండదు. మన దగ్గర వచ్చేసి స్క్రాచ్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ ప్లస్ ఏదైనా యాసిడ్ కానీ లిక్విడ్ కానీ వేసినా కూడా మన దగ్గర టైల్ అనేది షేడ్ అనేది ఉండదు. మన దగ్గర టైల్ వచ్చేసి 9.5 నుంచి థిక్నెస్ వస్తుంది, 16 mm వరకు ఉంటుంది. 9.5 mm థిక్నెస్ 16 వరకు ఉంటుంది సార్. మన దగ్గర వచ్చేసి 2x2 నుంచి 6x4 వరకు టైల్స్ ఉన్నాయి సార్. అన్ని విధముల టైల్స్ ఉన్నాయి సార్. కేవలం వర్టిఫైడ్లోనే ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ ఫుల్ బాడీ టైల్స్ ఉన్నాయి మన దగ్గర, సింగిల్ చార్జ్ టైల్ ఉన్నాయి. మన దగ్గర ఎక్స్పోర్ట్ క్వాలిటీ టైల్ మాత్రమే ఉంటుంది సార్. ఇంపోర్టెడ్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర. టైల్స్ విషయంలో మనం వేరే కంపెనీస్తో కానీ పోల్చుకున్నప్పుడు ఇప్పుడు కంపెనీ అవుట్లెట్లు మాత్రం ఉంటాయి సార్ మన దగ్గర. డీలర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరు ఉండరు.
కేవలం ప్రతి జిల్లాలో ఒక కంపెనీ అవుట్లెట్ ఉంటుంది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కంపెనీ అవుట్లెట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచే మనము సేల్ చేస్తాం సార్. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఈ ప్రజలకు బయట దొరికే మెటీరియల్ కంటే మన దగ్గర ఇంకా తక్కువ ధరలో క్వాలిటీ మెటీరియల్. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిలో నెలకొన్న ఒత్తిడిని దూరం చేయడంతో పాటు నైతిక విలువలు పెంపొందించేలా నిర్వహిస్తున్న పిల్లల పండుగ బాలోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్యనిర్వాహకులు రాజశేఖర్ రాహుల్, గోపాల్, రిటైర్డ్ ఎంఈఓ నాగమణి రెడ్డిలో కోరారు. కడప నగరంలో జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అంతకుముందు బాలోత్సవ బ్రోషర్లను వారు ఆవిష్కరించారు. ఈ నెల 29, 30 తేదీలలో నగరంలోని మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ బాలికల పాఠశాలలో బాలోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బాలబాలికలు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాస్త్రీయ నృత్యం, జానపద గేయాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఖవాలీ పోటీలు, చిత్రలేఖనం తదితర 28 అంశాలలో పోటీలు నిర్వహిస్తామన్నారు. 2 నుంచి 4వ తరగతి చిన్నారులకు సబ్ జూనియర్స్ గాను, 5, 6, 7 తరగతుల చిన్నారులకు జూనియర్స్ గాను, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సీనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఆ రోజు బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. 3వసారి నిర్వహిస్తున్న ఈ బాలోత్సవంలో సుమారు 4000 మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. బాలోత్సవంలో పాల్గొనే విద్యార్థులు 25వ తేదీలోగా తమ దరఖాస్తు పంపుకోవాలని కోరారు. విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలను వెలికి తీసేలా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో బాలోత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కడప బాలోత్సవం 3 మరియాపురం నందలి సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాల నందు జరుగుతుంది. అలాగే ఆ పాఠశాలకు ముందుండేటటువంటి ప్రాంగణంలో కూడా వినియోగించుకుంటున్నాము. ఈ బాలోత్సవం 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ 2 రోజులు నవంబర్ 29, 30 తారీఖులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానంగా ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల కార్యక్రమాలు ముగించే విధంగా దీన్ని ప్రణాళిక చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అకాడమిక్ అంశాలు ఉంటాయి కాబట్టి దాదాపు 3000 నుంచి 4000 మంది పిల్లలు హాజరవుతారు. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ టీచర్లు, తల్లిదండ్రులు, సందర్శకులు, మరి ఇక్కడ దాన్ని ఆర్గనైజ్ చేసేటటువంటి నిర్వాహకులు అందరితో ఉంటుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు గాను మరి కార్యక్రమాలన్నింటినీ కూడా సకాలంలో నిర్వహించడానికి 4 వేదికల్ని సిద్ధపరచుకున్నాం. 5వ వేదికను కూడా ఏదైనా వర్షం వస్తే 5వ వేదికను కూడా రిజర్వ్లో పెట్టుకొని మరి నిర్వహిస్తున్నాం. ఈ వేదికల్ని నిర్వహణకు కావాల్సినటువంటి వాలంటీర్లను, తర్వాత జడ్జీలను, మరి ఇతర కమిటీలన్నీ కూడా ఆర్గనైజింగ్ కమిటీ నుంచి ఫుడ్ కమిటీ వరకు, అకాడమిక్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఇలాంటి అనేక కమిటీలతో మరి ఏర్పాట్లన్నీ చూస్తున్నాం. ప్రధానంగా ఈ ఏర్పాట్లను అంటే డిజిటల్ రిజిస్ట్రేషన్ మెథడ్లో మొదలుపెట్టాం. మరి గూగుల్ ఫామ్స్ నింపడం ద్వారా ఆయా స్కూళ్ళు తమ విద్యార్థుల్ని నమోదు చేసేటటువంటి ప్రక్రియ 23వ తారీఖు వరకే ఉండింది. దాన్ని ఈరోజు అంటే రేపటి వరకు 25వ తారీఖు వరకు ఈ గడువును మేము పొడిగించినాం. తద్వారా ఇంకా దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి జిల్లాలో ఉండేటటువంటి అన్ని స్కూళ్ళ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఇప్పటికి ఇంకా చేయనటువంటి స్కూళ్ళ యాజమాన్యాలు కానీ దాన్ని ప్రధానోపాధ్యాయులు కానీ వాళ్ళ పిల్లల్ని అకాడమిక్ అంశాల్లో కానీ కల్చరల్ అంశాలు కానీ మొత్తం 28 అంశాలు ఉన్నాయి. వాటిల్లో జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలుగా మరి హై స్కూల్ స్థాయి విద్యార్థుల వరకు ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది. గతంలో 2 బాలోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇది 3వ బాలోత్సవం. దీనికి ముఖ్యంగా పౌరులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గము, అధికారులు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కడప బాలోత్సవం గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించబోయేటప్పుడు 5 స్టేజీలు నిర్వహిస్తాము. 4 స్టేజీల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, 1 స్టేజ్లో అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కార్యక్రమాలకు గౌరవనీయులైన ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలు కడప కమలాపురం ఎమ్మెల్యే, ఎస్పీ, డిఆర్ఓ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్స్గా ఉండాలి. వీళ్ళందరూ పిల్లలు పాల్గొని వాళ్లకు ప్రతి ఒక్కరికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తాం. ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసేదానికి అందరినీ సహకరించవలసిందిగా, ప్రెస్ వారిని కూడా సహకరించవలసిందిగా కోరుతూ నేను విరమించాను. దాల్మియా సిమెంట్ కర్మాగారంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం సిపిఐ జమ్మలమడుగు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎంవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మైలవరం మండలం చిన్న కొమ్మర్ల వద్ద నిర్మించిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. చుట్టుపక్కల ఉన్న దుగ్గనపల్లె, నవాపేట, చిన్న కొమ్మర్ల, పెద్ద కొమ్మర్ల, తలమంచిపట్నం ప్రజలు బ్లాస్టింగ్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇళ్లన్నీ నెర్రెలు చీరి నివాసయోగ్యానికి వీలు కాకుండా పోతున్నాయని వాపోయారు. దుమ్ము ధూళి వల్ల పంట దిగుబడి తగ్గిపోతోందని అన్నారు. దుగ్గనపల్లె రైతు మోషే తన మిరప పంటను గుంటూరు మార్కెట్ యార్డుకు తీసుకెళ్లగా అక్కడ నాణ్యత లేదని కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ కుటుంబానికి పరిహారం చెల్లించి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సుమారు 35,000 ఎకరాలకు నీరు పారే వంకకడ్డుగా కాంపౌండ్ వాల్ నిర్మించడం వల్ల వరద రైతుల పొలాలను ముంచెత్తుతోందన్నారు. ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. తొలుత రైతుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే రెండవ ప్లాంట్ విస్తరణ చేపట్టాలని కోరారు. అలా కాని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జమ్మలమడుగు నియోజకవర్గ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి, భారత కమ్యూనిస్టు పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మైలవరం మండలంలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కోల్పోయిన నవాబుపేట, దుగ్గనపల్లె, చిన్న కొమెర్ల, పెద్ద కొమెర్ల, తలమంచిపట్నం గ్రామస్తులకు సంబంధించి వారు పడే బాధలకు సంబంధించి ఆ బాధల నుండి విముక్తి కావాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ మోతాదుకు మించిన బ్లాస్టింగ్ చేయడం వల్ల దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామాల్లోని ఇల్లు నెర్రెలు చీలి నివాసయోగ్యం కాకుండా పోవడం జరిగింది. మరి దాన్ని పరిశీలన చేసిన యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినప్పటికీ కాలం గడుస్తున్నదే తప్ప వారికి నష్టపరిహారం ఇవ్వలేదు. మరి వారు ఆ ఇళ్లను వదిలేసి పక్కన ఇళ్లలో బాడుగలకు తీసుకొని కాపురాలు ఉండడం జరుగుతుంది. నిన్న మోంతా తుఫాను వచ్చిన నేపథ్యంలో వంక 35,000 క్యూసెక్కులు పారే వంకకు అడ్డుగా కాంపౌండ్ వాళ్ళు అవి కట్టడం వల్ల ఆ వంక దిశ మార్చుకొని పూర్తిగా రైతుల పొలాల్లో ముంచెత్తింది. మరి దానివల్ల నష్టపోవడం, రైతాంగం పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి తక్షణం వారికి న్యాయం చేయాలని, రెండవ ప్లాంటు విస్తరణ చేపట్టే నేపథ్యంలో ఈ అంశాలన్నీ పరిష్కరించిన తర్వాతనే దాల్మియా యాజమాన్యం రెండవ ప్లాంటు విస్తరణకు పోవాలని చెప్పి, లేకుంటే అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలకు రుచికరమైన ఆహార పదార్థాలు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన టేస్టీ హెవెన్ రెస్టారెంట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. కడప నగరం చెన్నూరు బస్టాండ్ వద్ద గల బాంబే లాడ్జ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన టేస్టీ హెవెన్ రెస్టారెంట్ను వైఎస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు సురేష్ బాబు, ఇన్ఛార్జ్ మేయర్ ముంచాద్ బేగంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మారిన ప్రజల జీవన శైలికి అనుగుణంగా ఈ రెస్టారెంట్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. మంచి నాణ్యత, శుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని పొందగలవన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి మన్ననలు పొందేలా రుచికరమైన ఆహార పదార్థాలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజలు కూడా నిర్వాహకులకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు సమీర్ తదితరులు పాల్గొన్నారు.
కానీ కడప నగరంలో ఈ ప్రాంతంలో ఈ ఏరియా వాళ్ళకి మంచి టేస్టీ కేఫ్ని పెట్టాలి అనే ఆలోచనతో ఒక యువకుడైనటువంటి మా షమీర్ మా కార్పొరేటర్ కొడుకునటి షమీన్ ఈ రెండో గాంధీ ప్రాంతంలో పెట్టాలి. ఈ ప్రాంతంలో ఎవరికి అందుబాటులో లేవు. ఏమైనా పోవాలంటే కోటిరెడ్డి సర్కిల్కి, అంబేద్కర్ సర్కిల్కి ఆ ప్రాంతానికి పోవాలి. ఈ ప్రాంతంలో క్వాలిటీ అండ్ బెస్ట్ రేట్తో ఇవ్వాలనే ఆలోచనతో టేస్టీ హెవెన్ అనే ఇక్కడ కేఫ్ పెట్టడం జరిగింది. ఒక్కతూరి ఈ ప్రాంతంలో ఉన్న మైనారిటీ సోదరులకి అందరికీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంచి వర్కర్స్ని తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక్కతూరి అందరూ విజిట్ చేసి అతని వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని అందరూ కోరుకుంటూ కడప నగర ప్రజలకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ మా సోదరుడైన మరి కార్పొరేటర్ రఫీ గారి తనయుడు, యువకుడు, ఉత్సాహవంతుడు మరి సమీర్ గారు మరి ఇవాళ ఈ వన్ టౌన్ ఏరియాలో ఒక కేఫ్ని ప్రారంభించడం జరిగింది. టేస్టీ హెవెన్ అనే పేరుతో మరి ఈరోజు ఒక కేఫ్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సందర్భంగా మరి సమీర్ గారికి, మరి రఫీ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే సురేష్ అన్న గారు చెప్పినట్టుగా మరి ఇది ఓల్డ్ సిటీ. మరి ఓల్డ్ సిటీలో మరి ఇలాంటి కేఫ్ రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఆ కేఫ్లో కూడా మరి ఈరోజు చూస్తే అన్ని రకాల పిజ్జాస్ ఉన్నాయి, బర్గర్స్, మరి అదేవిధంగా శాండ్విచెస్, మరి అదేవిధంగా వేఫెల్స్, మరి అదేవిధంగా ఐస్ క్రీమ్స్, పేస్ట్రీలు, మిల్క్ షేకు, మరి అన్ని రకాల మరి ఈ స్నాక్స్ ఐటమ్స్ మరి ఈ కేఫ్లో పెట్టడం జరిగింది. మరి అది కూడా మరి చాలా రీజనబుల్ ప్రైజెస్, మరి ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉండే ప్రైజెస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా టేస్టీగా ఉన్నాయి. మరి ఇవాళ మేము కూడా ఇక్కడ టేస్ట్ చేయడం జరిగింది. మరి మిల్క్ షేక్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి కడప నగర ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ యూత్ మరి అదేవిధంగా పిల్లలు మరి మంచి ఆకర్షణలు అవుతారు. మరి ఈ ప్రాంతంలో ఒక్కసారి అందరూ కూడా విజిట్ చేయాలని చెప్పి కూడా కడప నగర ప్రజలకు అందరూ కూడా ఒక్కసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, కడప నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన లక్షలాది రూపాయల పన్నులు ఎగ్గొట్టి అనుమతి లేని వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్న యాదాళ్ల పిచ్చయ్య శెట్టి చారిటీస్ అసోసియేషన్పై చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని సిపిఐ కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, మేయర్ ముంతాజ్ బేగం, కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డిలకు గాలిచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడప నగరం పాత బస్టాండ్ పక్కనే ఉన్న యాదాళ్ల పిచ్చయ్య శెట్టి చారిటీస్ అసోసియేషన్ స్వాధీనంలో ఉన్న స్థలంలో కడప నగరపాలక సంస్థ అనుమతి లేకుండా వ్యాపార సముదాయాల నిర్మాణం జరుగుతోందన్నారు.
నగరంలో సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కట్టుకోవాలంటే 1,00,000 నిబంధనలు విధించే అధికారులు నగర నడిబొడ్డులో నిత్యం రద్దీగా ఉండే పాత బస్టాండ్ వద్ద అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంగా విచారించి అనుమతి లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను తక్షణం నిలుపుదల చేయాలని, నిబంధనలను ఉల్లంఘించిన చారిటీ ఎండోమెంట్ అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ తదితరులు పాల్గొన్నారు. కడప నగరంలో పాత బస్టాండు పక్కనే ఉన్నటువంటి నగర నడిబొడ్డులో కోట్ల విలువ చేసేటటువంటి యాదాల పిచ్చయ్య శెట్టి చారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి నిన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలన చేసి ఈరోజు కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కడప నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి వేకెంట్ ల్యాండ్ పన్నులు ఏవైతే ఉన్నాయో, అర్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాదాపు 48,67,700 రూపాయలు కడప నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. మేము ఏదో దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి చారిటీ ఇంత డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చేటటువంటి ఈ చారిటీకి డబ్బులు కట్టేటువంటి స్తోమత లేదని చెప్పి వాళ్ళు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి గతంలో నగరపాలక సంస్థలకు విన్నవించుకుంటే ఈ పన్నులు మినహాయింపు ఇవ్వడానికి ఏ ప్రాతిపదికన కూడా చెల్లదు కాబట్టి మీరు ఖచ్చితంగా పన్నులు కట్టాలని చెప్పి ఎండార్స్మెంట్ ఇవ్వడము, ఆ ఎండార్స్మెంట్ ను బేస్ చేసుకొని హైకోర్టును ఆశ్రయించినటువంటి చారిటీ అసోసియేషన్ ఒకవైపు ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్షన్ తో పాటు రిలీఫ్ ను కోరినటువంటి చారిటీ కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే ఆగమేఘాల మీద ఆ చారిటీ పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని ఓపెన్ యాక్షన్ పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకోవడము, దానికి ఎండోమెంట్ అనుమతి ఇవ్వడము, ఈ మొత్తం వ్యవహారంలో కడప నగరపాలక సంస్థ, ఎండోమెంట్, చారిటీ, అధికార పార్టీ నేతల అండదండలు మొత్తం కూడబలుక్కొని విలువైనటువంటి ప్రాపర్టీని కొల్లగొట్టుకోవడానికి, అధికార పార్టీ నేతల ఆదాయ వనరుగా మార్చుకోవడానికి కావలసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు దాగి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దీనిపైన కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారి దృష్టికి తెస్తే ప్రిలిమినరీ అప్రూవల్ ఇచ్చారని చెప్పి చెబుతా ఉన్నాడంటే అంటే మొత్తము ఒక ఉద్దేశపూర్వకంగానే వీళ్ళందరూ కలిసి ఈ ఆస్తిని కొల్లగొట్టడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నట్టు ఈ మొత్తం వ్యవహారంలో కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఉన్నాడనేటువంటి విషయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది. కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇలాంటి కమిషనర్ లాంటి అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ అధికారి ఉండగా కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి స్థలాలకు గాని భూములకు గాని ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఉండదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకం. ఉయ్యాలవాడ జయంతి కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. కడపలో నిర్వహించే పిల్లల పండుగ బాలోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలి. చిన్నారులకు నిర్వహణ కమిటీ ప్రతినిధుల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.